మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా కల్తీ మసాలా పొడ్ల విక్రయాల ముఠా గుట్టురట్టయింది. మల్కాజ్గిరి పోలీసులు ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడిలో సుమారు 25 లక్షల రూపాయల విలువైన కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాచకొండ సిపి డిఎస్ సుమతి కేసు వివరాలు వెల్లడించారు. మేడ్పల్లిలోని సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్ కేంద్రంగా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పసుపు, కారం, ధనియాల పొడి మరియు గరం మసాలాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వినియోగదారులను మోసం చేస్తూ కారం పొడిలో ఏకంగా 30% రంపపోటును కలిపి ప్రాణాంతకంగా మార్చినట్టు తేలింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రముఖ బ్రాండ్ను పోలి ఉండేలా స్వస్తిక్ డిష్ పేరుతో నకిలీ లేబుల్స్ మరియు ప్యాకింగ్తో విక్రయిస్తున్నారని వివరించారు. దాడిలో భాగంగా 2300 కిలోల పసుపు, 3350 కిలోల కారం, 5140 కిలోల ధనియాల పొడి మరియు 100 కిలోల గరం మసాలా పొడులను జప్తు చేశారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులు సత్యనారాయణ, రుద్రశేఖర్లతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఆహార పదార్థాల ప్యాకెట్లపై తయారీ గడువు తేదీలతో పాటు ఎఫ్ఎస్సిఐ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈరోజు అనగా 20వ తారీఖు ఆగస్టు చేసిన ప్లేస్ అయితే ఇనిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్లో దాదాపుగా ఈరోజు 210 కేజీల ప్రసిద్ధి రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఒక 60 కేజీలు, స్పైస్ మాస్టర్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి ఒక 60 కేజీలు, అట్లానే అదర్ మెటీరియల్స్ ఇప్పుడు జీరా పౌడర్ ఉంది, అట్లానే పెప్పర్ పౌడర్ ఉంది, తర్వాత కార్న్ ఫ్లోర్ ఉంది. దీని మీద ఏమీ లేదు, కానీ రాయడం మాత్రం దీన్ని ఎవరు టచ్ చేయకూడదు, ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి, తర్వాత ఇది ఎవరి నాట్ ఇంటెండెడ్ ఫర్ ఇంజెక్షన్, ఇట్లంతా చేయడము, అమ్మడం. తర్వాత ఇది మనం రెడ్ చిల్లీ పౌడర్ చూస్తే మొత్తం దీంట్లో న్యూట్రిషనల్ ఇంగ్రీడియంట్స్ కూడా రాస్తున్నాయి, కానీ వీళ్ళకు ఏ రకమైన అలాంటి పర్మిషన్స్ కానీ ప్రొక్యూర్మెంట్కి లేదు, మ్యానుఫ్యాక్చరింగ్కి లేదు, తయారీకి లేదు, ప్యాకింగ్కి లేదు. ఓన్లీ మున్సిపల్ లైసెన్స్ టు రన్ దట్ పర్టికులర్ స్పేస్ మాత్రం వీళ్ళకు ఉన్నది. ఇవన్నీ కూడా పెప్పర్ పౌడర్ చూసుకుంటే పెప్పర్ పౌడర్లో పెప్పర్ లేదు, అంటే ఒక 10% పెప్పర్ ఉంది పెప్పర్ పౌడర్ స్మెల్ రావడానికి, ఇంకా మిగిలిందంతా కూడా అడల్టరేటెడ్ మెటీరియల్. ఇదంతా కూడా మళ్ళీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్కి ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. బట్ ఇలాంటి ధనియా, హల్దీ, జీరా ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్లో మొత్తం 5 రకాల మెషిన్లు ఉన్నాయి, దానికి సంబంధించిన ప్యాకింగ్ మెటీరియల్ ఉంది. టోటల్ ప్రాపర్టీ ఇవాళ సీజ్